నీచాతి నీచమైన దుర్మార్గమైన నిర్ణయం. ఈ నిర్ణయంతో సార్ భవిష్యత్తులో కూడా ఇంకా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు రావని కూడా మనం ఫిక్స్ అయిపోవచ్చు. అంతే, అంటే ఈ చంద్రబాబు గారు ఉన్నంత వరకు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు రావు, అది పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు ప్రైవేట్ మెడికల్ కళాశాలలు రావు. ఎందుకంటే కూటమి కదా వాళ్ళది, అది క్లియర్ గా ఒప్పుకోవాలి మనం. బేసిక్ గా మెడికల్ కళాశాలల్ని అసలు ప్రభుత్వంలోకి పెట్టాలని ఎందుకు అనుకున్నారు నరేంద్ర మోడీ? ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఎందుకు ఇచ్చారు? నాలాంటి వాళ్ళం ఒక 5-10 ఏళ్ల నుంచి గొంతు చించుకుంటా ఉన్నాం. మెడికల్ ఎందుకు కాస్ట్ అయిందండి మనకి? ఇదివరకు నాకు చెయ్యిరిగినప్పుడు మొత్తం కలిపితే 800 రూపాయలు, 1000 రూపాయలు. నాకు అపెండిసైటిస్ కి 2000-2500 రూపాయలు అయ్యింది ఫీజు. ఇది హాస్పిటల్ రూమ్ రెంట్లు అన్ని కలిపి. ఇవాళ అపెండిసైటిస్ కి 1,00,000 రూపాయలు, చెయ్యిరిగితే 1,00,000-1,50,000 రూపాయలు తక్కువ అవ్వట్లేదు. అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు 5 రెట్లు ఎక్కువ వేసుకుందాం. ఎందుకంటే అప్పుడు బియ్యం 40 రూపాయలు ఉంది, ఇప్పుడు బియ్యం 65 రూపాయలు ఉంది. అంతే తప్పించి అప్పుడు 40 ఉంటే ఇప్పుడు 400 అవ్వలేదు కదా. మన నిత్యావసర వస్తువులతోనే కదా కంపేర్ చేయాల్సింది ఖర్చుల పరంగా. ఎందుకు ఈ రేంజ్ లో పెరిగిపోయినాయి అంటే, ఒక అప్పట్లో ఎంబీబీఎస్ అంటే గుంటూరు మెడికల్ కాలేజీనా, విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీనా, ఇట్లా చదివినటువంటి వాళ్ళందరూ, సిద్ధార్థ అంటే మళ్ళీ ప్రైవేటు, నేను అనేది గవర్నమెంట్ మెడికల్ కళాశాలల్లో చదివినటువంటి వాళ్ళు మనకి ఆ రోజున డాక్టర్లు, మన ఏరియాలో ఉన్నటువంటి ఎంబీబీఎస్ డాక్టర్లు, వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం జ్వరం వచ్చిందంటే మన ఆర్థిక పరిస్థితిని బట్టి బిల్లులు పెట్టేవాళ్ళు. అంటే ఒక మానవత్వంతో చూసేవాళ్ళు. కడుపు నొప్పి వచ్చిందంటే చేయబొట్టుకుని చూసేవాళ్ళు తప్పించి, నువ్వు ముందు వెళ్ళిపో ఆ స్కాన్ చేయించుకురా, అక్కడికి వెళ్ళి అది చేయించుకురా, ఇక్కడికి వెళ్ళి ఇది చేయించుకురా అని చెప్పి